మనం ఈరోజు భూమి మీద మనుగడ సాగిస్తున్నామంటే దానికి కారణం మనకు శక్తిని ప్రసాదించే సూర్యుడు. ఆ సూర్యుని నుండి వచ్చే కాంతితోనే మన జీవితం ముడిపడి ఉంది. అయితే సూర్యుని గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే సూర్యునికి అంతటి శక్తి ఎలా వచ్చింది, అది ఎంతకాలం ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుని లోపల భాగాన్ని కోర్ అంటాం. ఈ కోర్లో 15 మిలియన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఇంత టెంపరేచర్ ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. అంటే సూర్యునిలో ఉండే 2 హైడ్రోజన్ న్యూక్లియస్లు కలిసి ఒక హీలియం న్యూక్లియస్గా కన్వర్ట్ అవ్వడం. ఈ ప్రాసెస్లో చాలా ఎక్కువ శక్తి రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది, సూర్యునిలో ఉండే హైడ్రోజన్ మొత్తం అయిపోతే ఏమవుతుంది అని. సైంటిస్ట్ యొక్క అంచనా ప్రకారం సుమారు 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యునిలోని మొత్తం ఇంధనం అంటే హైడ్రోజన్ గ్యాస్ మొత్తం అయిపోతుంది. అప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం యొక్క వెలుతురుని శక్తిని ఇంకా ఇవ్వదు. సాధారణంగా సూర్యుని యొక్క ద్రవ్యరాశి కన్నా 2 to 3 టైమ్స్ ఎక్కువగా ద్రవ్యరాశి ఉండే నక్షత్రాలు వాటిలోని ఇంధనం అయిపోయిన తర్వాత బ్లాక్ హోల్స్గా మారుతాయి. దీన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ప్రకారం పెద్ద నక్షత్రాలు రెడ్ సూపర్ జైంట్ స్టేజ్, సూపర్నోవా స్టేజ్లను దాటి బ్లాక్ హోల్గా మారుతాయి. అదే చిన్న నక్షత్రాలు అయితే రెడ్ జైంట్ స్టేజ్ని దాటి వైట్ డ్వార్ఫ్ స్టేజ్లోకి చేరతాయి. రెడ్ జైంట్ స్టేజ్ అంటే ఇప్పుడు ఉన్న సర్ఫేస్ ఏరియా కన్నా 200 టైమ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సూపర్నోవా అండ్ వైట్ డ్వార్ఫ్ స్టేజ్ల్లో మొత్తం మాస్ కూడా చాలా చిన్న ప్రదేశంలో కేంద్రీకృతం అవుతుంది. అంటే మన భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత ఉందో అంత మొత్తం ద్రవ్యరాశి కూడా ఒక టీ స్పూన్లో పట్టేంతలా కేంద్రీకృతం అవుతుంది. ఈ స్టేజ్లో తన చుట్టూ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ఆ నక్షత్రం తనలో కలిపేసుకుంటుంది. అంటే మన సూర్యుని విషయానికి వస్తే సూర్యుడి చుట్టూ తిరిగే 9 ప్లానెట్స్ కూడా సూర్యునిలో మిక్స్ అయిపోతాయి. సో మన సూర్యుని విషయానికి వస్తే సూర్యుడు కూడా బ్లాక్ హోల్గా మారేంత ద్రవ్యరాశి లేకపోయినప్పటికీ సుమారు 5 బిలియన్ ఇయర్స్ తర్వాత బాగా ఎక్స్పాండ్ అవుతాడు. బ్రైట్నెస్ బాగా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మొత్తం ద్రవ్యరాశి అంతా చాలా చిన్న ప్రదేశంలో ఉండేలాగా స్ట్రింక్ అవుతాడు. పక్కన ఉన్న 9 ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యునిలో కలిసిపోతాయి. నెక్స్ట్ ఇతర నక్షత్రాలకు సంబంధించిన సూపర్నోవాలతో కలిసి బ్లాక్ హోల్గా మారుతాడు. అయితే ఇదంతా జరగడానికి కొన్ని బిలియన్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఈలోపు మనం మన శాస్త్రవేత్తలతో కలిసి ఇతర గ్రహాల మీదకి చేరుకుందాం.